H1B వీసా రూల్స్ పై 24 గంటల్లోనే క్లారిటీ ఇచ్చారు ట్రంప్. $1,00,000 ఫీజుపై టెకీలు కంపెనీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. 2 వారాలు స్వచ్ఛందంగా సెలవుల మీద వెళదామని అమెరికాలోని టెకీల వాట్సాప్ గ్రూపుల్లో డిస్కషన్లు మొదలయ్యాయి. ఆందోళనలు విమర్శలతో క్లారిటీ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. కొత్త H1B వీసాలకే $1,00,000 ఫీజు అంటూ పేర్కొన్నారు. ఎవరైతే ఇన్సైడ్ ద కంట్రీలో H1B స్టేటస్లో ఉన్నారో యాజ్ పర్ ద ప్రొక్లమేషన్ లాంగ్వేజ్ ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ ఎనీ వే. బట్ డెఫినెట్గా రాంగ్ రన్లో ఆఫ్టర్ 12 monthsలో ఒకవేళ దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు ఎలా విత్ స్టాండ్ అవుతుంది, ఈ ప్రొక్లమేషన్ని ఒకవేళ కోర్ట్స్లో ఛాలెంజ్ చేస్తే విత్ స్టాండ్ అవుతుందా లేదా, these are all the things that we have to keep in mind. But ఎవరైతే ఈ ప్రొక్లమేషన్ ఎఫెక్టివ్ ఉన్న తర్వాత ఎంటర్ అవుతారో వాళ్ళు ఎవిడెన్స్ చూపించాలి 100K రిసిప్ట్. బట్ ప్రొక్లమేషన్ క్లారిఫై చేయలేదు ఏంటి అని అంటే ఈ 100K అనేది ఎక్కడ ఎలా పే చేస్తారు ఏంటి ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎలా తీసుకుంటారు అనేది క్లారిఫై చేయలేదు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి అమెరికా కొత్త వీసా రూల్స్. ఆందోళనల తర్వాత H1B వీసాదారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ప్రస్తుత వీసాలకు రెన్యువల్స్ కి పాత రుసుమే వర్తిస్తుంది అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి జారీ చేసే వీసాలకి మాత్రమే ఈ $1,00,000 ఫీజు అని వైట్ హౌస్ ప్రకటించింది. వచ్చే వారం నిర్వహించే 2025 లాటరీ వీసాలకి పాత ఫీజులే వర్తిస్తాయని పేర్కొన్నారు. $1,00,000 ఫీజు ప్రతి ఏడాది అవసరం లేదని కూడా తెలిపారు. ఒక ఏడాది మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది అని వైట్ హౌస్ తెలిపింది. H1B వీసాలు ఉండి అమెరికా బయటున్న నిపుణులకు మళ్లీ రావడానికి $1,00,000 ఫీజు కట్టాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ పేర్కొంది. H1B వీసా రూల్స్ పై 24 గంటల్లోనే క్లారిటీ ఇచ్చింది ట్రంప్ సర్కార్. $1,00,000 ఫీపై టెకీలు కంపెనీల నుంచి వ్యతిరేకత వచ్చింది. 2 వారాలు స్వచ్ఛందంగా సెలవుల మీద వెళదామని అనుకున్నారు. అమెరికాలోని టెకీల వాట్సాప్ గ్రూపుల్లో ఇదే విషయమై డిస్కషన్లు జరిగాయి. ఆందోళనలు విమర్శలతోటి అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త H1B వీసాలకే $1,00,000 ఫీజు పరిమితం అంటూ ప్రకటన విడుదల చేసింది.